ప్రైవసీ యాక్చువల్గా రైట్ టు హ్యావ్ ఎ ప్రైవసీ. అంటే ఇక్కడ రెండు రకాల పాయింట్స్ వస్తాయి వెంకటరెడ్డి గారు. ఏంటంటే ఒకవేళ ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫెషన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, దానికి తగ్గట్టు ఆధారాలు కానీ ధ్వంసం చేసినటువంటివి, ఎందుకంటే నాగోల్ దగ్గర అలాగే వికారాబాద్ ఫారెస్ట్ లో కూడా పట్టుకున్నటువంటి హార్డ్ డిస్క్లు, ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవి ప్రైమరీ ఆధారంగా చూపించి కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు, వీళ్ళు ఉన్నారు వీళ్ళని తెప్పించాలని ఈ రెడ్ నోటీసులు కూడా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే దీని వెనకాల గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారు అని చూపించడానికి సాలిడ్ ఎవిడెన్సెస్ అనేవి కావాలి. ఒకవేళ గత ప్రభుత్వ పెద్దలకి తెలియకుండా పోలీసు ఉన్నతాధికారుల్లో కొంతమంది వాళ్ళ దందాల కోసమో లేదంటే ఏదో ఒకటి ఆ పవర్ అనేటువంటి దానికోసం చేశారు అంటే గత ప్రభుత్వం ఫెయిల్యూర్ అనేది మళ్ళీ ప్రజల్లోకి వెళ్తుంది. ఒక పాయింట్. ఒకవేళ ఇప్పుడు కనుక ప్రభుత్వం వీళ్ళని అరెస్ట్ చేయకపోతే, ఇందులో ఉన్న వాళ్ళని బయట పెట్టకపోతే వీళ్ళు కూడా అదే తానులో ముక్కలు అనుకునేటువంటి అవకాశం ఉంది అంటారు. డెఫినెట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రజలు అదే కోరుకుంటా ఉన్నారు. ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా నిజంగానే బయటకు తీయాలి, బయటికి రావాలి, ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇదంతా కూడా అసలు ఎంత సిగ్గుచేటంటే ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది అసలు దుర్మార్గమైన చర్య, దుర్మార్గంగా. ఎందుకంటే ఒక్కరి కోసం, కొంతమంది కోసం ఏది డైవర్ట్ చేయడానికో, లేకపోతే బ్లాక్ మెయిల్ చేయడానికో, లేకపోతే బిల్డర్ల కోసమో, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రకరకాలుగా దాన్ని చేసినని చెప్పి బయటకు వస్తా ఉన్నాయి. ఈవెన్ సినీ ఇండస్ట్రీలో కూడా అలాంటిది ఒకవేళ జరిగితే మాత్రం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. తీసుకోకపోతే మాత్రం ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కి ఏమైనా, కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా రిపోర్ట్ చేసినా, కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు కూడా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా వస్తుంది. కానీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేకపోతే, ఒకవేళ ఇందాక అన్నటువంటి ఒక బేసిక్ పాయింట్ వెంకటరెడ్డి గారు ఏంటంటే మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో కూడా దీనికి సంబంధించి వస్తుంది, ఇంటెలిజెన్స్ అనేది ఉంది కాబట్టి అనేది ఒక పాయింట్. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది అని నేనంట. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే కస్టమ్స్ డ్యూటీస్ ఇవన్నీ మనకు తెలిసిందే. విదేశాల నుంచి చిన్న గుండు సూది మనకి రావాలన్నా కూడా స్క్రూటినీ ఉంటుంది, స్కానింగ్ ఉంటుంది, స్టాంపింగ్ ఉంటుంది, దాని మీద ట్యాక్స్ కట్టే మన ఇండియాలోకి ఎంటర్ అవ్వాలి. అలాంటిది ఐపీఎస్ అధికారులు ఇజ్రాయెల్ నుంచి ఒక కన్సల్టెంట్ ని పెట్టుకుని విదేశీ పరికరాలని కూడా తెప్పించుకున్నారు అంటే వాటిని స్కాన్ చేయడంలో సెంట్రల్ ఎక్సైజ్ వాళ్ళు ఫెయిల్ అయ్యారా అనుకోవచ్చా? డెఫినెట్ గా ఒకవేళ నిజంగానే ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళ మీద కూడా దర్యాప్తు జరుగుతుంది కదా. ఇప్పుడు ఒకవేళ ఆఫీసర్స్ చూసాం మన తెలంగాణ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టి చెరువులు కూడా కబ్జా చేసిన పరిస్థితి మనం చూసాం. ఎక్కడ పడితే అక్కడ బిల్డర్లకు పర్మిషన్లు ఇచ్చి తెలంగాణ మొత్తాన్ని కూడా దోచిపడేసారు. అట్లాంటిది ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళ మీద రికవరీ యాక్ట్ పెట్టాలి, వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం సొమ్మంతా కూడా రికవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటిదే ఒకవేళ నిజంగానే ఎక్కడైతే కస్టమ్స్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారో, వాళ్ళు ఏమైనా పర్మిషన్ ఇచ్చి దీన్ని బయటికి తీసుకొచ్చారో డెఫినెట్ గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళ మీద కూడా దేశద్రోహ కేసులు పెట్టి ఇంకొకసారి చేయకుండా మాత్రం చెప్తే డెఫినెట్ గా రేపొద్దున ఇట్లాంటి చర్యలు ఇలాంటి మాత్రం ఆగే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడి నుంచో ఏదో లూప్ హోల్ ఉంది, ఎక్కడి నుంచో తీసుకొచ్చి కూడా ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ స్టేషన్లు పెట్టి చేసిరని చెప్పి మనకు వార్తలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆ రిపోర్ట్ బయటకు రాలేదు. ఎన్ని రోజులు పడుతుంది ఏంటనేది కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఆధారపడి ఉంది. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా లోపల అరెస్ట్ చేయాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కాదు, రకరకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న తీసారు ఒకటి ఏంటి, ఈ కార్ రేసు 55 కోట్లు ఖర్చు పెట్టారు. ఆర్థిక షాక్ తెలియకుండా పర్మిషన్ తీసుకోకుండా అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఏంటంటే సొంత ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇంకెన్ని రోజులు చూస్తాం. మేము కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఇంకొక నెల రోజుల్లో మేము కూడా ప్లాన్ చేసుకుంటాం ఏ విధంగా ముందుకు పోవాలనేది. భారతీయ జనతా పార్టీ పేదల ఈ పాటికే సెంట్రల్ గవర్నమెంట్ అనేది రియాక్ట్ అయి ఉండాలి దీని మీద. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో, కంప్లైంట్ కాదు వెంకటరెడ్డి గారు కంప్లైంట్ కాదు. ఇక్కడ అనుమానాలు ఏంటంటే, అంటే మీ బీజేపీ నేతలకు సంబంధించినటువంటి పేర్లు ఇంకా బయటికి రాలేదు, ఎవరు చెప్పుకోవట్లేదు కాబట్టి కేసులో సీరియస్నెస్ అనేది బీజేపీ వాళ్ళకి అర్థం కావట్లేదేమో. మీ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యి, మీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయితే అప్పుడు సీరియస్నెస్ ఏమైనా వస్తుందా అనుకోవచ్చా? దీనికి సమాధానం తర్వాత చెప్పొచ్చు. అయితే ఇక్కడ అనేది రాష్ట్రం అంతకుముందు బీఆర్ఎస్ టైంలో
కేసీఆర్ గారు ఏమన్నారు, మాకు సిబిఐ వద్దు, ఈడీ వద్దు, బోర్డు వద్దు. ఇక్కడ సిబిఐ ఈడీ నేను తీసుకురావట్లేదు. అలాంటిదే వెంకటరెడ్డి గారు అని చెప్పి ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటూ మా ఇష్టం వచ్చినట్టు వెంకటరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ఇక్కడ దర్యాప్తు సంస్థల గురించి నేను మాట్లాడలేదు. సిబిఐకి ఎంట్రన్స్ ఇచ్చారా లేదా నేను ఇది మాట్లాడలా. డిఓపిటి అనేది ఉంటుంది, హోమ్ అఫైర్స్, అమిత్ షా గారి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి డిపార్ట్మెంట్, వాళ్ళ ఐపీఎస్ ఆఫీసులందరికీ సంబంధించినటువంటి రికార్డ్స్, వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఏంటనేది వాళ్ళ మీద కూడా ఇంటెలిజెన్స్ పనిచేస్తూ ఉంటుంది. సో ఇంత జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో, ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి రాజకీయ నేతలందరికీ సంబంధించినటువంటిది, లేదంటే సినీ ప్రముఖులదో, ఇండస్ట్రియలిస్టుదో, సామాన్య మానవుడిది సైతం, సామాన్య తెలంగాణ పౌరుడు సైతం ఇలా జరుగుతోంది అన్నటువంటి రిపోర్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి రాదా? ఎక్కడెక్కడ నక్సలైట్లు ఉన్నారు, ఎక్కడెక్కడ తీవ్రవాదులు ఉన్నారు, వీళ్ళందరికీ సంబంధించిన డేటా ఫస్ట్ సెంట్రల్ ఏజెన్సీస్కి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఏం చేస్తోంది అన్న దాని మీద మీ నిఘా నేత్రం అనేది ఖచ్చితంగా ఉండి తీరుతుంది, అందులో ఎటువంటి అనుమానాలు లేవు. బట్ అక్కడ మీ ఫెయిల్యూర్ కూడా అనుకోవచ్చుగా, ఇప్పటికే చాలా ఆలస్యమైనందున రావచ్చుగా ఇప్పుడు సుమోటోగా తీసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, వాళ్ళు దర్యాప్తు చేస్తా ఉన్నారు, లీగల్ గా చూసుకు వెళ్తా ఉన్నారు ముందుకి. ఒకవేళ కాకపోతే కదండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం వచ్చేది, ఒకవేళ వీళ్ళ చేత కాకపోతే, చిత్తశుద్ధి లేకపోతే, మేము చేయలేకపోతున్నాం, మాకు ఎవిడెన్స్ దొరకట్లేదు అని చెప్పి అంటే మరి డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటారు కదా. వాళ్ళు చెప్పమని చెప్పండి, ఒక్కసారి కంప్లైంట్ ఇవ్వమని చెప్పండి, కొన్ని ఈడీకో లేకపోతే ఇంకో సిబిఐకో లేకపోతే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం చేయని చెప్పమని చెప్పండి. ఎందుకు చెప్పట్లేదు వాళ్ళు? నువ్వు కాళేశ్వర ప్రాజెక్ట్ మీద ఒక రిపోర్ట్ తీసుకొస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అని చెప్పారు. ఇంతవరకు మేము ఎప్పుడూ డిమాండ్ చేసినాం, మీకు సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, మేము చేస్తాం, మేము ముందుకు తీసుకుపోతాం, ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులారో. ఎందుకు లేండి సార్ పాపం సిబిఐ వాళ్ళని ఇబ్బంది పెట్టడం? చెప్పినాం కదా వెంకటరెడ్డి గారు, ఎందుకు చేయట్లేదు? కాదు ఆయన జనరల్ నోట్, సిబిఐ వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టని చెప్పండి. ఎందుకంటే ఇప్పటికే తలకు మించిన కేసులు ఉన్నాయి. సుప్రీంకోర్టు వారు గత ఏడాది ముందు అడిగారు మీ సక్సెస్ రేట్ ఎంత, ఎంతమందిని అరెస్ట్ చేస్తారని. ఇప్పటికీ సమాధానం చెప్పలేకపోయారు. అంటే వాళ్ళకి సరైనటువంటి టీం లేకనో, వాళ్ళకి సౌకర్యాలు ప్రభుత్వం ఇవ్వకో, మొత్తం కంటే పేరుకి మాత్రం సిబిఐ అనేది నడుస్తోంది తప్ప ఈ దేశంలో సిబిఐ కేసుల్లో కంప్లీట్ గా శిక్షలు పడుతున్నది అయితే ఈ రోజుకి జరగట్లేదు. చూద్దాం తర్వాత ఎప్పుడైనా జరుగుతుందేమో, అయితే మనకు తెలియదు. బట్ ఇప్పుడున్నటువంటి సీరియస్ అంశం దీనికి ఏంటంటే, విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళకి రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వడం కావడం అదొక్కటే కాదు, దాంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఫస్ట్ థింగ్, దాని మీద ఇప్పటిదాకా మాట్లాడలేదు. అండ్ సెకండ్ థింగ్, స్టేట్ లో ఉన్నటువంటి దాంట్లో ఒక అఖిల పక్షాన్ని వేసి అసలు ఏం జరిగింది అనేది చెప్పేటువంటి ప్రయత్నానికి మీరన్నా సరే ఒక అడుగు ముందుకు వేయొచ్చు కదా. అధికార పక్షాన్ని, అటు ఉన్నటువంటి విపక్షాన్ని పిలిచి కూర్చోబెట్టి అసలు ఏం జరుగుతోంది తెలంగాణ సమాజంలో, ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి, అధికారులు చేశారా లేదంటే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు చేయించారా అన్నటువంటి ఒక చర్చ జరిపి వాస్తవాలు బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయొచ్చుగా ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ ఇన్వెస్టిగేషన్. డెఫినెట్ గా ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంత ముందు లాగానే, ఇప్పుడు ఒకవేళ నిజంగానే వీళ్ళకి చేత కాకపోతే, చేయలేకపోతే, ఇప్పుడు ప్రభుత్వం ఉన్న తర్వాత మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్ గా ఎందుకు దర్యాప్తు చేస్తుంది చెప్పండి? దర్యాప్తు ఎందుకు చేస్తుంది? ఇప్పుడు వీళ్ళకి కాకపోతే, చేత కాకపోతే, చేయలేకపోతే అప్పుడు వస్తుంది, డెఫినెట్ గా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. ఆ టైం వరకు మరి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఒకవేళ నిజంగానే నాకు తెలిసినంత వరకు ఇది ముందుకు పోయే అవకాశాలు అయితే కనపట్లేదు. ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చే అవకాశాలు లేవు. ఆయన మీరే రప్పించవచ్చు కదా, మీ విదేశీ వ్యవహారాల శాఖను ఉపయోగించుకొని ఇలా కొంతమంది నిందితులు ఇలా ఉన్నారు, మరి వాళ్ళు అక్కడికి పారిపోయారు కాబట్టి మా దేశాల చట్టాల ప్రకారం వాళ్ళ మీద రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు ఇచ్చామని చెప్పి విదేశీ ప్రభుత్వాలతోటి వాళ్ళ ఏజెన్సీస్ తో మాట్లాడి వెనక్కి తీసుకురావచ్చు కదా. డెఫినెట్ గా ఉంటుంది. తెలంగాణ సమాజానికి ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళని తీసుకొచ్చారు అన్నటువంటి ఒక ఖ్యాతి బీజేపీకి కూడా దక్కుతుంది కదా. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి రాలేదు ఇది. ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే మాత్రం తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరు అడగలేదు కదండి. రైట్, అయితే మాత్రం డెఫినెట్ ఉంటుంది. రైట్. డాక్టర్ అంది సత్యం గారు నమస్కారం సార్. సో మొత్తం ముగ్గురు మాట్లాడింది విన్నారు, అధికార ప్రతిపక్ష విపక్షాలు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. అలాగే ఏం జరుగుతుంది ఈ కేసులో అనేది గత 5-6 నెలల్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, అనేక చర్చల్లో కూడా మీరు పాల్గొని చెప్పారు. అయితే ఇప్పుడున్నటువంటిది కేవలం ఇది ఒక ప్రచారానికి మాత్రమే పరిమితం అయిపోతుంది.